హలో అండి. అందరికీ నమస్తే. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చూపించాలి అని మీ ముందుకొచ్చానండి. మీకు ఒక చీర చూపిస్తున్నాను కదా! ఇది పట్టు చీరండి. తీసుకున్నాను. తీసుకొని ఒక 4 ఇయర్స్ అయింది పట్టు చీర తీసుకొని. 4 ఇయర్స్‌లో నేను ఒక్కసారి కట్టుకున్నాను. ఆ ఒక్కసారి కట్టిన తర్వాత బీరువాలో పెట్టాను. తర్వాత మళ్ళీ ఫంక్షన్ కోసం అని చెప్పి తీశాననమాట. తీసి చూసేటప్పటికి నేను షాక్ అయిపోయానండి. ఈ మొత్తం చీరంతా ఇలా బ్లాక్‌గా అయిపోయిందండి అంతాను. అసలా నేను ఎక్కువ సేపు కూడా కట్టుకోలేదండి. ఫస్ట్ టైమ్ కట్టింది కూడా ఎక్కువ సేపేం కట్టుకోలేదు. కొద్దిగా సేపే కట్టుకున్నాను. తీసి మళ్ళా బీరువాలో పెట్టుకున్నాను మడతపెట్టి. ఇది చూడండి దాని తర్వాత కట్టుకుందామని చూసేటప్పటికి ఇలా నల్లగా అయిపోయిందండి. మొత్తం ఇలా ముట్టుకుంటే చాలు విడిపోతుంది. ఎక్కడికక్కడే చిరిగిపోతుందనమాట. ఈ నల్లగా ఉన్న చోట మొత్తం పల్చగా అయిపోయింది. మొత్తం బట్టంతా పల్చగా అయిపోయింది. ఇదంతా ఓల్డ్ స్టాక్ అనుకుంటాను. నేను చీర కనుక్కొని కూడా ఎక్కువ అవ్వలేదండి. 4 ఇయర్స్ అయింది. 30 సంవత్సరాల నుంచి కొనుక్కున్న చీరలు కూడా చాలా తక్కువ రేట్ పట్టి కొనుక్కున్న చీరలు కూడా ఇప్పటికి సూపర్‌గా ఉన్నాయి అసల. చిన్న చిరుకు కూడా లేదు. అలాంటిది ఈ పట్టు చీర 6,000 పెట్టి కొనుక్కున్నానండి. 6,000 పెట్టి కొనుక్కున్న చీర ఈ రకంగా అయిపోయిందంటే, అందులోనూ ఒకేసారి కట్టుకున్నాను. తర్వాత మొత్తం ఇలా అయిపోయేటప్పటికి చాలా అసలు చూసిన వెంటనేనండి ప్రాణం విలవిల్లాడిపోయింది. నాకు చాలా బాధొచ్చేసి ఏడ్చేసాననమాట. ఒక 2 డేస్ బాధపడ్డా ఈ చీర గురించి. మొత్తం చూడండి ఎట్లా అయిపోయింది. అసలు కట్టుకోవడానికి పని చేయదు. దీన్ని ఏం చేస్తే బావుంటుందో ఒక సలహా ఇవ్వండి మీరు. హ్మ్. నాకేం చేయాలనేది అర్థం కావట్లేదు. ఈ చీరైతే చాలా బావుంది. అందుకే మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాననమాట. మన వాళ్ళందరూ తెలుసుకుంటారు కదా! ముఖ్యంగా ఆడవాళ్ళకి చీరలంటే చాలా ఇష్టం కదా! అందుకని ఇది ఓల్డ్ స్టాకు అలా ఉన్నట్టుంది. అలా లేకుండా ఒకసారి మీరు చెక్ చేసి జాగ్రత్త పడి తీసుకునేటప్పుడు మంచిగా తీసుకోండి. క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత తెలిసున్న షాప్ అయినా సరే, ఎంత మనకి ఎప్పుడు వెళ్ళే షాప్ అయినా సరే, ఒక్కొక్కసారి ఇలాగ మనం బోల్తా పడుతూ ఉంటాము. అందుకని మీకు ఒకసారి చెప్పాలి, చూపించాలి అనిపించిందనమాట. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. 6,000 ఊరికే పోయినాయి. దీనికి ఏమి చేయలేము. చీర ఇలా రోజు చూస్తూ బాధపడుతున్నాను.